ఆకాశం వంక చూసి గ్రహాంతరవాసులు ఉన్నారా అని మనం వెతుకుతున్నాం. కాని మనం ప్రతిరోజూ నడిచే ఈ నేల కింద వందల కిలోమీటర్ల లోతులో మనకంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ అయిన ఒక రహస్య ప్రపంచం దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ కాదు. శతాబ్దాలుగా ఎంతోమంది శాస్త్రవేత్తలను, పరిశోధకులను మరియు మన పురాణాలను ఏకకాలంలో ఆలోచింపజేస్తున్న ఒక అతిపెద్ద మిస్టరీ. నమస్కారం, ఎస్విటి రహస్యకి స్వాగతం. మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈరోజు మనం కేవలం కల్పిత కథలు మాత్రమే కాదు, అగర్తా, హోలోక్ ఎర్త్ మరియు పాతాళలోకం వెనుక ఉన్న చారిత్రక ఆధారాలు, సైన్స్ దాస్తున్న కొన్ని కఠినమైన వాస్తవాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ జర్నీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ హోలో ఎర్త్ థియరీ ఏదో నిన్నా మొన్నా పుట్టింది కాదు. 1692లో ప్రఖ్యాత శాస్త్రవేత్త హ్యాలీ తోకచుక్కను కనుగొన్న ఎడ్మండ్ హ్యాలే మొట్టమొదటిసారిగా ఈ థియరీని సైంటిఫిక్గా ప్రతిపాదించాడు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రాల్లో వచ్చే మార్పులను గమనించిన ఆయన భూమి లోపల ఒకదానిలో ఒకటి ఉండేలా 3 ఖాళీ పొరలు ఉన్నాయని చెప్పాడు. ఆ తరువాత ఈ థియరీకి అతిపెద్ద బలాన్నిచ్చింది ఒక మిలిటరీ ఆపరేషన్. 1947లో అమెరికన్ నేవీ ఆఫీసర్ అడ్మిరల్ రిచర్డ్ ఈ బయర్డ్ నార్త్ పోల్ లేదా ఉత్తర ధ్రువం మీదుగా ఫ్లైట్లో వెళుతున్నప్పుడు మంచు కొండల మధ్య ఒక పెద్ద రంధ్రం గుండా భూమి లోపలికి వెళ్లాడని ఒక వాదన ఉంది. అతని సీక్రెట్ డైరీలో రాసుకున్న సమాచారం ప్రకారం అక్కడ మంచు లేదు, పచ్చని అడవులు, అంతరించిపోయిన మ్యామత్ ఏనుగులు మరియు మనకంటే అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఫ్లయింగ్ మెషీన్స్ ఉన్నాయని రాశాడు. ఇది నిజమా కల్పన అనేది పక్కన పెడితే ఈ డైరీ లీక్ అవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక మన హిందూ పురాణాల విషయానికొస్తే శ్రీమద్ భాగవతం 5వ స్కంధంలో భూమికి అడుగున ఉన్న 7 లోకాల గురించి చాలా స్పష్టమైన వర్ణన ఉంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల మరియు పాతాళం. భాగవతం ప్రకారం పాతాళలోకం చీకటిగా ఉండదు. అక్కడ సూర్యరశ్మి లేకపోయినా నాగరాజుల తలలపై ఉండే మణుల కాంతితో ఆ లోకమంతా ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. ఈ లోకాలను గొప్ప ఆర్కిటెక్ట్ అయిన మయుడు నిర్మించాడని, అక్కడ స్వర్గం కంటే అద్భుతమైన టెక్నాలజీ, రసాయన విద్యలు, అమితమైన సంపద ఉన్నాయని భాగవతం స్పష్టంగా చెబుతోంది. సరిగ్గా పాశ్చాత్యులు చెప్పే అగర్తా లేదా టిబెటన్ బౌద్ధులు చెప్పే శంభలా నగరాల వర్ణన కూడా ఇలాగే ఉంటుంది. ప్రపంచం వినాశనం అంచున ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైన భూగర్భ నగరం నుండి ఒక శక్తి వచ్చి కల్కి అవతారంలో మమ్మల్ని రక్షిస్తుందని బౌద్ధులు నమ్ముతారు. మరి ఈ అగర్తకి లేదా పాతాళానికి వెళ్లాలంటే దారులెక్కడున్నాయి? పరిశోధకులు, పురాణాలు ప్రధానంగా 4 రహస్య ద్వారాల గురించి చెబుతున్నాయి. 1. ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువంలోని అతిపెద్ద గుహలు. 2. భారతదేశం, టిబెట్ సరిహద్దుల్లోని హిమాలయాల్లో ఉండే రహస్య గుహలు. 3. అమెరికా కాలిఫోర్నియాలోని మౌంట్ శాస్తా అగ్నిపర్వతం అడుగున. 4. కెంటకీలోని మ్యామత్ కేవ్స్. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వివరించలేని ఎన్నో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కథలు, డైరీలు వినడానికి అద్భుతంగా ఉన్నా సైన్స్ మాత్రం ఈ థియరీని పూర్తిగా కొట్టిపారేస్తోంది. దీనికి శాస్త్రవేత్తలు చూపిస్తున్న ప్రధాన సాక్ష్యాలు 2. మొదటిది, భూకంప తరంగాలు, సైస్మాలజీ. భూకంపం వచ్చినప్పుడు పుట్టే పీ వేవ్స్ మరియు ఎస్ వేవ్స్ భూమి గుండా ప్రయాణిస్తాయి. ఆ తరంగాల వేగాన్ని బట్టి భూమి లోపల ఘన, ద్రవ రూపంలో ఉన్న పొరలు, మ్యాంటిల్ అండ్ కోర్ ఉన్నాయని సైంటిస్టులు 100% నిరూపించారు. ఒకవేళ భూమి లోపల ఖాళీగా ఉంటే ఆ తరంగాలు అసలు ప్రయాణించలేవు. 2వది, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ. భూమికి ఇప్పుడున్నంత గ్రావిటీ ఉండాలంటే దాని బరువు, మాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేశారు. భూమి లోపల ఖాళీగా ఉంటే మనకు అసలు ఇంత గ్రావిటీ ఉండేది కాదు. అంతేకాదు, ఆ ఖాళీ ప్రదేశం పైనున్న బరువును మోయలేక ఎప్పుడో కుప్పకూలిపోయేది.
సైన్స్ ప్రకారం భూమి లోపల మనుషులు బ్రతకడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ వందల ఏళ్ల క్రితం ఎలాంటి కమ్యూనికేషన్ లేని వేర్వేరు దేశాల పురాణాల్లో మతాల్లో భూమి అడుగున ఒక అద్భుతమైన లోకం ఉందని ఎందుకు ఒకేలా వర్ణించారు? బహుశా అది మన కంటికి కనిపించని వేరే డైమెన్షన్లో ఉందేమో. ఇది ఇప్పటికీ ఒక సమాధానం దొరకని ప్రశ్ననే. చివరిగా ఒక మాట, ఈ అనంతమైన విశ్వంలో మనకు తెలిసింది ఘోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇలాంటి ఎన్నో రహస్యాలను శోధించి మీ ముందుకు తీసుకురావడానికి నేను పడుతున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ నాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ వీడియో చూశాక పాతాళలోకం లేదా అగర్త గురించి మీ మనసులో ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక్క లైక్ చేసి మన ఎస్వీటీ రహస్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మరువలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మిస్టరీతో కలుద్దాం. ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.